వరంగల్లో గణేష్ నిమజ్జన సందడి మొదలైంది. 11 స్థలాల్లో గణేశుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొస్తున్నారు భక్తులు. నిమజ్జన ప్రాంతాల్లో భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు, మున్సిపల్ సిబ్బంది సహాయంతో నిమజ్జనాలు జరుగుతున్నాయి. నగర మేయర్ గుండు సుధారాణి ఏర్పాట్లను పరిశీలించి నిమజ్జనాలను ప్రారంభించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అశోక్ అందిస్తారు. విశేష భక్తుల పూజలను అందుకున్న గణనాథుని నిమజ్జనం చేసేందుకు భక్తులు చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం వరంగల్ నగరంలోని చిన్నవడ్డపల్లి చెరువు వద్ద ఉన్నాం. చూడొచ్చు భక్తులు కొందరు చిన్న గృహాలలో పూజించిన వాళ్ళ విగ్రహాలను తీసుకువచ్చి నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనంకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వరంగల్ నగరంలో నిమజ్జనం చేసేందుకు 11 చెరువులను ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి బందోబస్తు నిర్వహించారు. నిమజ్జనం చేసే చోట కూడా గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరు లోపలికి వెళ్లకుండా కూడా తాళ్ళు భద్రత కట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే చిన్న విగ్రహాలను తీసుకొస్తున్నారు. నిమజ్జనం చేసేందుకు పెద్ద విగ్రహాలను మాత్రం వాహనాలు తీసుకొచ్చే విగ్రహాలను 3 గంటల నుంచి ఇక్కడికి నిమజ్జనం చేసేందుకు కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం క్రేన్లు 32 క్రేన్లు ఏర్పాటు చేశారు. 11 చోట్ల ఎక్కడ కూడా వాహన ఇబ్బంది కలగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి మేయర్ గుండు సుధారాణి. మేడం చెప్పండి, ఈ నిమజ్జనం కోసం ఎట్లాంటి ఏర్పాటు చేశారు? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మా గౌరవ కమిషనర్ గారు తోటి మొట్టమొదలుగానే నిమజ్జనం కోసం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏర్పాట్ల కోసం సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్కి మేము కోఆర్డినేట్ చేసుకొని దాదాపు 1,20,00,000ని కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో 22 చెరువులు, చిన్నవడ్డపల్లి చెరువు కావచ్చు, వరంగల్ నుంచి వచ్చే వరకు ఉరుసుగుట్ట, కట్టమల్లన్న, హనంకొండ, బంధం చెరువు, గోపాల్పూర్ చెరువు, ఇవన్నీ చెరువులన్నిట్లో కూడా నిమజ్జనం ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తున లైటింగ్ కావచ్చు, శానిటేషన్, సివిల్ వర్క్, అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళకి తెప్పల కోసం, మైనింగ్ వాళ్ళకి క్రెయిన్స్ కోసము, అదేవిధంగా R&B తోటి బ్యారికేడ్స్, ఇవన్నీ కూడా నిధులనిచ్చి మేము పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లను చేసినాము. ఈ ఏర్పాట్లో విగ్రహాలలో ఈరోజు ప్రతిసారి కూడా ఆనవాయితీ చిన్నవడ్డపల్లి చెరువులో వినాయకుని నిమజ్జనం కోసం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్నది ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారు కూడా ట్రాఫిక్ ఏ విధంగా డైవర్ట్ చేయాలని వారు కూడా మీటింగ్ పెట్టుకొని ప్రశాంతంగా వరంగల్ కార్పొరేషన్లో నిమజ్జనం ఏర్పాట్లు జరిగే విధంగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నిమజ్జనం 3 గంటల నుంచి ప్రారంభమై అంటే రాత్రి కూడా కొనసాగే అవకాశం ఉంది. అట్లా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? లైటింగ్ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఆ లైటింగ్ ఏర్పాట్లు కానీ ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్రేన్లు, పెద్ద పెద్ద క్రేన్లను కూడా పెట్టినాము. రాత్రిపూట కూడా నిరంతరం కూడా మంచిగా తెల్లారే వరకు, ఎప్పుడైతే లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయ్యే వరకు కూడా మా కార్పొరేషన్ అధికారులు ఇక్కడ ఉంటారు. మున్సిపాలిటీ నుంచి ఉన్నటువంటి శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరినీ కలిపి ప్రతి నిమజ్జనం పాయింట్లో మేము నోడల్ ఆఫీసర్స్ని పెట్టినాం. ఆ నోడల్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో ఈ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి అయ్యే వరకు కూడా వారు ఉండడం జరుగుతుంది. ఎంతమంది సిబ్బంది పాల్గొంటారు? కార్పొరేషన్ నుంచి దాదాపు అన్ని ఏరియాలో కూడా కార్పొరేషన్ పూర్తి స్థాయిలో సిబ్బంది అందరూ కూడా, ఎలక్ట్రికల్ మీకు అన్నాం కదా, వీళ్ళన్ని స్థాయిలో కూడా ఒక్కొక్క నిమజ్జనం పాయింట్లో ఒక నోడల్ ఆఫీసర్, వారి కింద శానిటేషన్ సూపర్వైజర్, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్, ఏఈలను కూడా వేసి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. మొత్తానికి ఈ నిమజ్జనం కొనసాగేంత వరకు కూడా 3 షిఫ్ట్లలో అధికారులు పాల్గొంటారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా గట్టి బందోబస్తు నిర్వహించాం. లైటింగ్ కూడా ఏర్పాటు చేశాం. అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా కూడా అధికారులకు ఎప్పటికప్పటికీ నిఘా వర్గాలు కూడా ఏర్పాటు చేశామని గుండు సుధారాణి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.